మోటివేషనల్ కోట్స్ బై సచిన్ టెండూల్కర్ మై కేలేగా క్రికెట్ చరిత్రతోనే మార్చేసిన ఒక్క మాట. అది 1989 సంవత్సరం పాకిస్తాన్లోని సినియాల్ కోచ్ వేదిక దాయూదితో టెస్ట్ మ్యాచ్ క్రీజ్ లో 16 ఏళ్ల కుర్రాడు క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది టాప్ బౌలర్ వకార్ యూనిస్ వేసిన ఫాస్ట్ బౌన్సర్ వచ్చి నేరుగా కుర్రాడి ముక్కుకు బలంగా తాకింది. దీంతో కుర్రాడు ముక్కు పగిలి రక్తం కారడం ప్రారంభమైంది. ఈ రోజులో ఇప్పటిలో గ్రిల్ ఉన్న సేఫ్టీ హెల్మెట్స్ ఉండేవి కావు. దెబ్బ తగలగానే ఆ కుర్రాడు కింద పడిపోయాడు. వైద్యులు తోటి ఆటగాళ్లు వచ్చి వెంటనే రిటైర్డ్ హార్డ్ గా మైదానం వీడమని చెప్పారు. కానీ ఆ కుర్రాడు భయపడలేదు. ఏమన్నాడో తెలుసా? మై ఖేలేగా అని గట్టిగా చెప్పాడు. రక్తమోడుతున్న మైదానాన్ని వీడకుండా అంకిత భావంతో నిలబడి ఆడిన ఆ కుర్రాడు ఎవరో కాదు, సచిన్ టెండూల్కర్. క్రికెట్ ప్రపంచంలో ఒక గొప్ప శకం ఆ రోజే మొదలైంది. క్రికెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. కెరీర్ ముగించి వీడ్కోలు చేసినప్పుడు కూడా కోట్ల మంది అభిమానుల కళ్ళల్లో నీళ్లు తెప్పించిన మహోన్నత క్రీడాకారుడు ఆయన. విరాట్ కోహ్లీ నుంచి శుభ్మన్ గిల్ వరకు నేటి తరం ఆటగాళ్లందరికీ సచినే ఏకైక స్ఫూర్తి. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు మీ సామర్థ్యాన్ని అనుమానించకండి. సచిన్ తన 16వ ఏట అంతర్జాతీయ మ్యాచ్ లో త్వరగా అవుట్ అయినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో ఏడ్చేశారు. కానీ నెక్స్ట్ ఇన్నింగ్స్ లో పట్టుదలతో నిలబడి 59 పరుగులు చేశారు. ఆ రోజు నుంచి ఆయన తన సామర్థ్యంపై ఎప్పుడూ అనుమానం పెట్టుకోలేదు. జీవితంలో మనపై మనకు నమ్మకం ఉంటే విజయం ఖచ్చితంగా సాధిస్తాం. తృప్తి లభించే వరకు గడియారం వైపు అసలు చూడకండి. సచిన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తనకు పూర్తిగా సంతృప్తి కలిగే వరకు సమయాన్ని చూసేవారు కారు.